హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇంకా ఇవాళ మన స్నాక్స్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో చేసిన చీజ్ బాల్స్ అనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఇవి ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందని మీతో షేర్ చేసుకుందామని చూపిస్తాను మీకైతే. చూడండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా కావాల్సినవి మిల్ మేకరు, ఇంకా అలాగే 2 బంగాళదుంపలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్, చీజ్, ఇంక ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఇంక ఇప్పుడైతే బంగాళదుంపలను 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకుందాం ముందుగా అయితే. ఇంక ఇవి ఉడికేలోపు మనం ఏమేమి రెడీ చేసుకోవాలో చెప్తాను. బ్రెడ్ని అయితే బ్రెడ్ గ్రామ్స్ లాగా పొడి చేసుకోవాలి. డైరెక్ట్ బ్రెడ్ గ్రామ్స్ ఉంటే పెట్టుకోండి రెడీగా. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకును కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, నేను బ్రెడ్ని అయితే ఇలా తురుము పట్టుకున్నది ఉంటుంది కదా, దాంతో అయితే చేశాను. పొడి చాలా బాగా తొందరగా అయిపోయింది. చేత చేసేదానికంటే ఇలా తురుము పట్టుకుంటే త్వరగా అయిపోయింది. చూడండి, ఇంకా చేయాలి. 2 చేసి చూపించాను మీకైతే. ఇంకా బ్రెడ్స్ కొన్ని చేయాలి పొడి. ఇంకా చీజ్ అయితే ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. చేసుకునేటప్పుడు తెచ్చుకుందామని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలుగడ్డ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు మిల్ మేకర్ ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని నీళ్ళు వేడి చేసి ఇందులో వేసేస్తే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. చూడండి, వాటర్ అయితే ఉడకబెట్టాను కదా, కొద్దిగా వేడి, మరీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, వేడి చేశాను. ఇంకా ఆ వేడి నీళ్ళు ఈ మిల్ మేకర్లో పోసి ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వదిలేస్తే అవే మెత్తగా అయిపోతాయి. ఇంకా అవి మెత్తగా అయ్యేలోపు ఇప్పుడైతే ఒక కప్పులో 2 స్పూన్ల మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇంక ఇది మనం ఇందులో కోటింగ్ చేయడానికి అనమాట. ఇందులో డిప్ చేసి బ్రెడ్ గ్రామ్స్లో అద్దడానికి ఇదైతే. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియా పొడి వేసి ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకొని జారుడుగా కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఇలా చూడండి చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మిల్ మేకర్ మొత్తం మెత్తగా అయిపోయిందో లేదో చూసుకుందాం ఒకసారి అయితే. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకొని మిల్ మేకర్ని సపరేట్ చేసుకోవాలి. ఇంక ఈ వాటర్ వంపేసి నేనైతే ఇదే బౌల్ అయితే తీసుకుంటున్నాను, మళ్ళీ కడగడం ఎందుకనేసి. ఇంకా మిల్ మేకర్ ఇందులో వేసుకొని ఉడికించుకున్న ఆలుగడ్డను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మిక్సీ అయితే పట్టుకుందాం ఇవి. చూడండి, మిక్సీ అయితే పట్టాను కదా. ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం ధనియా పొడి, ఇంకా బ్రెడ్ గ్రామ్స్ కూడా కొంచెం వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం జారుడుగా ఉందనుకుంటే ఇంకొంచెం బ్రెడ్ గ్రామ్స్ వేసుకొని కొద్దిగా ఇలా బాల్స్లా వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇంకా కలిపి పెట్టుకున్నాం కదా. ఇంకా చీజ్ అయితే నేను పెద్దవి తీసుకున్నాను అనమాట, చిన్న ముక్కలు లేవనేసి. ఇంక వీటిని అయితే చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మనం అందులో పెట్టి బాల్స్ చేయాలి కదా, అందుకోసమని చిన్న పీస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ మిశ్రమాన్ని ఇలా చూడండి, ఇలా బాగా కొద్దిగా చేసుకొని అందులో చీజ్ పెట్టి ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇలా పరుచుకొని మధ్యలో చీజ్ ముక్క పెట్టి ఇలా రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలి అన్నిటినీ. ఇంకా మనకి సేపు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే ఒకటి ఇలా ఏమంటారు ఐస్ క్యూబ్ లా కాకుండా మరి కొంచెం పెద్ద సైజు చూడండి ఇలా చేశాను. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, చీజ్ మాత్రం లోపల ఉండాలి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. డీప్ ఫ్రై కూడా ఆయిల్ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మైదా పిండి మిశ్రమము, బ్రెడ్ గ్రామ్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఉండని తీసుకొని మైదా పిండిలో డిప్ చేసి బ్రెడ్ గ్రామ్స్ అంతా దీనికి పట్టించి ఆయిల్లో వేసుకోవడమే. చాలా ఈజీ. మీకు నిదానంగా చూపిస్తున్నందుకు లేట్ అవుతుంది అనుకోవచ్చు, కానీ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తే ఎవరికైనా కష్టం అనిపిస్తుంది, మనం చేయంగా అలవాటు అయిపోతుంది. చూడండి, ఇలా ఇంకా ఆయిల్లో వేసి బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకటి గమనించాలి, చీజ్ అయితే ఎక్కువ పెట్టకండి, అది బయటకు వచ్చేస్తుంది. ఒకదానికి నాకు బయటకు వచ్చింది చూడండి. ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలాగే మైదాలో డిప్ చేసి బ్రెడ్ గ్రామ్స్లో బాగా పట్టించి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంక ఇలా అన్నీ రెడీ చేసుకుంటే ఎంతో రుచికరమైన చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగా వచ్చాయి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఇంకా సాస్లో అద్దుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టండి, ఇంట్లోనే బయట కొనకుండా. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. చూడండి, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, నాకు కూడా నచ్చాయి, మా ఆయన కూడా తిన్నారు. చాలా బాగుంది. చూడండి, 2 బాల్స్లకు చీజ్ అయితే బయటకు వచ్చింది. నాకు కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట కొన్ని దానిలకు.
ఇంకా సాస్లు అద్దుకొని తినేసాం అందరం, ఫుల్ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.